ఎన్నికల్లో హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక వాటిని మరవడం రాజకీయ పార్టీలకు రివాజ్గా మారింది. ప్రజలకే కాదు పార్టీ నేతలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం లేదు. పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వారిని కాదని స్వార్థపరులకు పదవులిస్తున్నారు. టీడీపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన గుంటూరు నేత రాజా మాస్టర్కు ఎమ్మెల్సీ ఇవ్వకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈయన పేరు రాజా మాస్టర్. గుంటూరు నగరంలో వికాస్ విద్యాసంస్థ అధినేత. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీని అంటిపెట్టుకుని జీవిస్తున్న వ్యక్తి. తన కష్టాన్ని, నిజాయితీని గుర్తించి ఇతర పార్టీల నుంచి ఆహ్వానాలు వచ్చినా వెళ్లలేదు. పదవులు ఇస్తామన్నా తిరస్కరించారు. టీడీపీనే తన పార్టీ అని, అదే తన సర్వస్వాన్ని అంటూ ఉంటారు. కడదాకా పదవులు ఇవ్వకపోయినా, అధికారం అనుభవించకపోయినా తను చనిపోయినప్పుడు తన భౌతిక కాయం మీద టీడీపీ జెండా కప్పాల్సిందేనంటూ భీష్మించు కూర్చున్నారాయన. రాజకీయంగా చూసుకుంటే కాపు సామాజిక వర్గంలో జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాజా మాస్టర్. వంగవీటి మోహన్ రంగా చనిపోయిన అనంతరం వేలాది మంది కాపులు టీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరినా తను మాత్రం టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్నారు. లీడర్ క్వాలిటీపై శిక్షణా తరగతులను నిర్వహించి టీడీపీకి సుమారు 10,000 మందికి పైగా గొప్ప రాజకీయ నాయకులను అందించారు రాజా మాస్టర్. ముఖ్యంగా గత ఎమ్మెల్సీ ఎప్పుడైతే ఆయన స్వయంగా రాజా మాస్టర్ గారిని పిలిపించుకొని ఈసారి మీకు తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పి బుద్ధగించిన సందర్భాలు ఉండే. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు శిక్షణా శిబిరాలు నిర్వహించమని చెప్పేసి ఆయన మీద గురుతర బాధ్యత ప్రకటించారు. కందుకూరులో ఆయన ప్రతిరోజు గుంటూరు నుంచి కందుకూరు వెళ్ళి అక్కడ ఎంతోమంది, దాదాపుగా 100 క్లాసులకు పైగా నిర్వహించి ఎంతోమంది సుశిక్షితులైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, నాయకులను తయారు చేశాడు. అలాంటి నాయకులను తయారు చేసిన రాజా మాస్టర్ గారిని ఒక నాయకుడిగా ఎందుకు తెలుగుదేశం పార్టీ విస్మరిస్తుందో, కేవలం ఆయన కాపాడినంత మాత్రాన ఆయనకి పదవులు ఇవ్వట్లేదని చెప్పేసి మేము అనుకుంటున్నాం. రమారమి 34 సంవత్సరాలుగా పార్టీ కోసం తన సర్వస్వం ధారపోస్తూ వచ్చిన రాజా మాస్టర్కు టీడీపీ చివరికి మొండి చేయ చూపించింది. 2013లో గుంటూరు జిల్లా టీడీపీ పార్టీ ఆఫీసు సాక్షిగా ఇప్పటి మంత్రి, అప్పటి జిల్లా పార్టీ అధ్యక్షుడు పత్తిపాటి పుల్లారావు అధ్యక్షతన రాజా మాస్టర్కు ఎమ్మెల్సీ ఇవ్వాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇది ఒకెత్తైతే సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే జిల్లా పార్టీ ఆఫీసులో అందరి ముందు 2014లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని మాట ఇచ్చి మరిచారు. 2015లో కూడా ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పిన చంద్రబాబు మాటలు నీటి మీద రాతలుగానే మిగిలాయి. ప్రజారాజ్య పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారు అనేక పార్టీల నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి కానివ్వండి, టీడీపీ నుంచి కానివ్వండి, బలమైన కాపు రాజకీయ నాయకులు ప్రజారాజ్య పార్టీకి వెళ్ళిపోవడం జరిగింది. అలాంటి సందర్భంలో కూడా టీడీపీ పార్టీని వదిలిపెట్టకుండా అంటిపెట్టుకుని పనిచేసిన వాళ్ళు మా గుంటూరు దాసరాజా మాస్టర్ గారు కానివ్వండి, చంద్ర సాంబశివరావు గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రజారాజ్యం అంటే ఒక తుఫాన్లు వచ్చిన రోజుల్లో కూడా వాళ్ళు టీడీపీని అంటిపెట్టుకుని ఆ పార్టీకే పనిచేసిన మనుషులు ఉన్నారు. ఈరోజు అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయింది. ఆ విధంగా టీడీపీని అంటిపెట్టుకుని పనిచేసిన వాళ్ళకు కూడా ఇంతవరకు వాళ్ళకు ఒక నామినేషన్ పోస్ట్ వేయటం కానీ, ఒక ఎమ్మెల్సీ ఇవ్వటం కానీ ఇంతవరకు జరగాలి. అంటే 10 పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వ్యక్తులకే ఇంతవరకు న్యాయం జరగల. ఇక మీరు మిగతా బయట కాపులకి రిజర్వేషన్ ఫైల్ విషయంలో కానివ్వండి, ఈ కాపు లోన్ల విషయంలో కానివ్వండి ఇంకేదో న్యాయం జరుగుద్దని నాకైతే ఏం నమ్మకం కనపడట్లేదు. రాజా మాస్టర్కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోవడం పట్ల కాపు సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన వారిని కాదని, స్వార్థం కోసం పార్టీలోకి ప్రాధాన్యత ఇవ్వడంపై మండిపడుతున్నారు. రాజా మాస్టర్ని టీడీపీ ప్రభుత్వం తమ స్వార్థం కోసం వాడుకుంటున్నారని కాపు సంఘ నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కాపులకు పెద్దపీట వేస్తానంటూనే చంద్రబాబు ఈ రకంగా మోసం చేయడం తగదంటున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా కాపుల్ని వాడుకుని వదిలేసే పద్ధతుల్లో తెలుగుదేశం పార్టీ ప్రవర్తన చేస్తుంది తప్ప కాపులకు అండగా నిలబడేటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే కరివేపాకులాగా వాడుకుని వదిలేసేటటువంటి తత్వంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ పనిచేస్తున్నట్టుగా అర్థమవుతా ఉన్నది.
ఒకసారి వెనక్కి వెళ్ళి చూసినట్లయితే ఎమ్మెల్సీలు చాలా వచ్చాయి. మొన్నైతే శాసనసభ నుంచి 5 ఎమ్మెల్సీలు ఎన్నుకునేటువంటి అవకాశం తెలుగుదేశం పార్టీకి వచ్చింది. ఒక్క ఎమ్మెల్సీని కూడా కాపు సామాజిక వర్గానికి కేటాయించకపోవడం గమనార్హం. టీడీపీ ఈ రకంగానే వ్యవహరిస్తే భవిష్యత్తులో పార్టీనే నమ్మి సర్వస్వం ధారపోసిన వారిని టీడీపీ కోల్పోవాల్సి వస్తుందని రాజకీయ ప్రముఖులు వాపోతున్నారు. ఈ పరిణామంలో టీడీపీ ప్రభుత్వానికి అండగా నిలిచిన కాపుల ఓట్ బ్యాంక్ నిలబడుతుందా లేదా పార్టీ పతనానికి దారితీస్తుందా అనేది వేచి చూడాలి. అయితే తనకు ఇంత అన్యాయం జరిగింది